అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈ పాఠంలో మీరు తన్వీన్ మరియు నూన్ సాకిన్ యొక్క మూడవ నియమం ఇక్లాబ్ గురించి నేర్చుకుంటారు. ఇక్లాబ్ యొక్క అక్షరం బా మాత్రమే. తన్వీన్ మరియు నూన్ సాకిన్ తర్వాత బా ఉన్నట్లయితే తన్వీన్ మరియు నూన్ సాకిన్ యొక్క న్ శబ్దాన్ని మీమ్ సాకిన్ గా మార్చి ఉచ్చరించాలి. దీనినే ఇక్లాబ్ అంటారు. మరియు తన్వీన్ నూన్ సాకిన్ తర్వాత ఇక్లాబ్ ఉన్నట్లయితే ఇక్కడ చిన్న మీమ్ రాసి ఉంటుంది. అక్కడ నూన్కు బదులు మీమ్ కలిపి చదవాలి. ఉదాహరణకి మం బఖిల, గమనించండి, నూన్ సాకిన్ తర్వాత బా ఉంది కాబట్టి అక్కడ చిన్న మీమ్ రాసి ఉంది. ఇక్కడ నూన్ని మీమ్గా మార్చి చదవాలి. లనస్ఫఅం బిన్నాసియతి, ఇక్కడ తన్వీన్ తర్వాత బా వచ్చింది. మిన్ బైనిస్ సుల్బి, ఈ పదంలో నూన్ సాకిన్ తర్వాత బా ఉంది. కిరామిం బరరతిన్, ఈ పదంలో తన్వీన్ తర్వాత బా ఉంది కాబట్టి తన్వీన్ యొక్క నూన్ శబ్దానికి బదులు మీమ్గా మార్చి కిరామిం బరరతిన్ చదవాలి. మిన్ బఅది, గమనించండి, ఈ పదంలో నూన్ సాకిన్ తర్వాత బా ఉంది. ముతహ్హరతిన్ బిఐది సఫరతిన్, ఈ పదంలో తన్వీన్ తర్వాత బా ఉంది. బిదంబిహిం, ఈ పదంలో నూన్ సాకిన్ తర్వాత బా ఉంది. ఖబీరుం బిమా తఅమలూన, ఈ పదంలో తన్వీన్ తర్వాత బా ఉంది. సమీఉం బసీరున్, ఈ పదంలో తన్వీన్ తర్వాత బా ఉంది. కల్లా లయుంబదన్న, ఈ పదంలో నూన్ సాకిన్ తర్వాత బా ఉంది. అలీముం బిదాతి సుదూరి, ఈ పదంలో తన్వీన్ తర్వాత బా ఉంది. రజ్ఉం బഈదున్, ఈ పదంలో తన్వీన్ తర్వాత బా ఉంది కాబట్టి తన్వీన్ యొక్క నూన్ని మీమ్గా మార్చి రజ్ఉం బঈదున్ చదవాలి. రసూలుం బిమా లా తహ్వా, ఈ పదంలో తన్వీన్ తర్వాత బా ఉంది కాబట్టి తన్వీన్ యొక్క నకారాన్ని మీమ్గా మార్చి రసూలుం బిమా లా తహ్వా అని చదవాలి. ఈ విధంగా ఇక్లాబ్ నియమాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి. దాని ప్రకారం ఖురాన్ చదివే ప్రయత్నం చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.